పంది కొనుగోటు పొందుతున్నాడు యేసు. చూడు అక్కడ చూడు. నేరం మోపువాడు అపవాది. అపవాది రాత్రింబగులు అంట. రాత్రింబగులు చిన్న కాదు. నువ్వు చెప్తావే పోయి ఆమె 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 పద్దులు పోయి వచ్చింది సైలెంట్గా తిరునాళ్ళకు, శివరాత్రి తిరునాళ్ళకు. నాకు తెలుసు. లేలోయ సైలెంట్గా పోయి వచ్చింది. నాకు తెలుసు. ఈడు సైలెంట్గా తాగి పంది బొల్లుడు పొరుగుతున్నాడు అని సైలెంట్గా నువ్వు అంటున్నావే. ఏమి ఇక్కడ చూడండి బాగుంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు చూపిస్తుంది మాకు అని చెప్తున్నావే. సైలెంట్గా నువ్వు సైలెంట్గా చిన్నగా నిందలు మోపుతున్నావే. మనుషులైతే చిన్న గుసగుసలు పడతారు. అపవాది గారు గుసగుసలు ఏం లేవు, డైరెక్టే. ఎలా చిన్నగా గొప్ప స్వరముతో బిగ్గరగా ఓ యేసు, ఓ యేసు, ఓ యేసు, నీ రక్తంలో కడిగిన వాడు, నీ రక్తంలో కడగబడిన ఆమె, నీ రక్తంలో కడగబడిన వాడు పంది కొనుగోటు పొందుతున్నాడు యేసు. చూడు అక్కడ చూడు. పంది పొరలొచ్చాడు చూడు. చూడు పడిపోయాడు చూడు. చూడు వాడు చూడు ఎలా ఏం చేస్తున్నాడు. చూడు ఆమె చూడు ఏం చేస్తుందో. రహస్యంగా పాపం చేస్తుంది, రహస్యంగా తిరుగుతుంది, రహస్యంగా చేస్తుంది పనికి మాలిన పనులన్నీ. యేసు ఏం చేస్తున్నావు నువ్వు? నన్నైతే అన్నావే, నన్ను తోసివేసావే పరలోకం నుంచి, నన్ను దయ్యమన్నావే. మరి నువ్వు రక్తమిచ్చి నువ్వు కొన్న నీ పిల్లలు, నీ ప్రజలు పనికి మాలిన పనులు చేస్తున్నారు. యేసు చూడవయ్యా ఒకసారి. చూడు రహస్యంగా పాపం చేస్తుంది. చూడు ఈ పనికి మాలింది. రహస్యంగా పాపం చేస్తున్నాడు. చూడు ఈ పనికి మాలినాడు. ఏం లేదు, సైలెంట్ గా తాగొచ్చాడు. ఏం లేదు, మళ్ళీ ఇక్కడ కూర్చున్నాడు. చూడు ఏం లేదు, సినిమాలు చూసి సైలెంట్ గా వచ్చి చప్పట్లు కొడుతుంది. చూడు యేసయ్యా ఈ పనికి మాలింది అని నిందలు మోపుతున్నాడమ్మా అపవాది గారు మీ మీద. హల్లెలూయా. ఒక గంట కాదు, 2 గంటలు కాదు, ఒక రోజు కాదు, ఒక నైట్ కాదు, ఒక రాత్రి కాదు, ఒక పగులు కాదు, రేయి పగులు బిగ్గ స్వరంతో వాడు మీ మీద నిందలు మోపుతున్నాడు. సంగమా జాగ్రత్త, జాగ్రత్త. నిందలు మోపుతున్నాడు వాడు. ఎత్తి చూపిస్తున్నాడు తప్పులన్నీ, మనం చేసిన తప్పులన్నీ ఎత్తి చూపిస్తున్నాడు దేవునికి. ఎక్కడ పడిపోయామో, ఎక్కడ బలహీనమైపోయామో, ఎక్కడ పొరపాటు చేశామో, ఎక్కడ పాపం చేశామో, ఎక్కడ పడిపోయామో అన్ని ఎత్తి చూపిస్తున్నాడు ఇలా దేవునికి. ఇదిగో పలానా రోజు పలాని పనికి మాలిన పని చేసి నీ పనికి మాలింది, పలానా రోజు చేశాడు ఈ పనికి మాలోడు. మళ్ళీ ఇప్పుడు భద్రం చేస్తుంటే పలానా రోజు చేసింది, పలాని వారంలో, పలాని నెలల్లో, పోయిన సంవత్సరం, పోయిన నెల, పోయిన వారం, పోయిన రోజు, నిన్నటి దినం పనికి మాల పనులన్నీ చేసి రహస్యమైన చీకటిలో పాపం అంతా చేసి ఇక్కడికి వచ్చి ఏం వెళ్ళినట్టుగా నాటకాలు ఆడుతుంది. యేసయ్యా నాటకాలు ఆడుతుంది. మరి నన్నైతే పైనుంచి తోసి వేసావే కిందికి, నన్నైతే పైనుంచి కిందికి నెట్టి వేసావే. మరి వీళ్ళనెందుకు నువ్వు ఏమనట్లేదు, వీళ్ళనెందుకు నువ్వు ఏమనట్లేదు ఎందుకు అని అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి నిందలు మోపుతుందంట, కొట్లాడుతుందంట దేవునితో. నీ నిమిత్తమై కొట్లాడుతుందంట దేవునితో. అపవాది నిందలు మోపుతుందంట నీ నిమిత్తమై. నువ్వు ఇప్పటికైనా మారాలి, ఇప్పుడైనా మార్పు చెందాలి. నీ నిమిత్తమై నీ మీద నువ్వు రాత్రి మగులు చేసిన ప్రతి పనికి మాలిన పనులన్నీ తీసుకెళ్లి దేవుని ఎదుట నిలబెట్టి బిగ్గరగా కేకలేస్తూ చెప్తున్నాడంట వాడు. బిగ్గర కేకలేసి చెప్తున్నాడంట. చిన్నగా గొప్ప స్వరం అంట. మీరు అర్థం చేసుకోండి. చిన్న గుసగుసలు కాదు, గొప్ప స్వరముతో బిగ్గరగా కేకలు వేసి రాత్రింబగలు మన సహోదరుల మీద నిందలు మోపువాడైన అపవాది అంట. బా ఎంత క్లారిటీగా ఇచ్చాడు చూడండి బైబిల్లో దేవుడు. రాత్రింబగలు కేకలేస్తూ బిగ్గరగా రాత్రింబగలు మన మీద నిందలు వేస్తున్నాడంట అపవాది. హల్లెలూయా. నువ్వు పోయిన నెలలో నువ్వు చేసిన మర్చిపోయావేమో నాకు తెలియదు, కానీ పోయిన సంవత్సరం చేసిన పనికి మాల పనులు మర్చిపోయావేమో. వాడు మర్చిపోలేదు అపవాది.
వాడు మర్చిపోలేదు, వాడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. నువ్వు వారం అంతా ఏం చేసావో నువ్వు మర్చిపోయావేమో, ఒకవేళ దేవుడు మర్చిపోయాడేమో, కానీ అపవాదిగాడు మర్చిపోలేదు. వాడు జ్ఞాపకం చేసుకొని నీ మీద నిందలు మోపుతున్నాడు. వాడు అపవాదిగాడు. వాడు ఎక్కడున్నాడు మరి అంటే నీ పక్కలో ఉన్నాడు, నీ ఇంటిలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. ఎక్కడ నిన్ను పాడు చేద్దామా, నిన్ను ఎక్కడ తుడిపి పారేద్దామని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త. లేచిన ప్రతిరోజు ఉదయం ఎక్కడి నుంచి నువ్వు బయలుదేరుతావో, ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతావా, నువ్వు ఎక్కడి నుంచి నీ పని మొదలు పెడుతున్నావో, నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నావో, నువ్వు వెళ్ళే ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసుకొని నీ జీవితాన్ని మొదలుపెట్టు. ప్రార్థన చేసుకొని అడుగు ముందుకి, ప్రార్థన చేసుకొని నీ పని మొదలుపెట్టు. ప్రార్థన ద్వారా అడుగు ముందుకి, దేవుణ్ణి ధ్యానించుకుంటూ, దేవుణ్ణి స్తుతించుకుంటూ అడుగు ముందుకై నువ్వు అడిగేస్తూ ఉండగా ఏమీ లేదని నువ్వు అనుకుంటావు, కానీ ఏమీ లేని చోట శూన్యంలోంచి సృష్టిని తీసిన మన దేవుడు ఏమీ లేదని నువ్వు అనుకొని నువ్వు అడుగు ముందుకేస్తుండగా దేవుడు నీకేం కావాలో సమస్తం అక్కడ సమకూర్చి పెట్టింటాడు. ఆమేన్. ప్రతిరోజు నిన్ను నువ్వు సరి చేసుకుంటూ నువ్వు జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకాలి. నిందలు మోపువాడు నీ ఇంటి పక్కన నీ ఇంటి గదులు ఉన్నాడో వాడో వీడో కాదు నిందలు మోపేది. నీ మీద నిందలు మోపుతుంది దయ్యమే, నీ మీద నిందలు మోపుతుంది దేవుని దగ్గర. గుర్తు పెట్టుకో. నీ పిల్లలు వచ్చి నిందలు మోపడు ఇక్కడ, నీ భర్త నింద మోపడు ఇక్కడ, నీ వాళ్ళు వచ్చి నిందలు మోపడు ఇక్కడ, నీ వాళ్ళు వచ్చి ఏదో చెప్పినా చెప్పి ఏదో చెప్పరు ఇక్కడ. ఒకవేళ నీ వాళ్ళు వచ్చి చెప్పినా అదంతా ఇక్కడ సక్సెస్ కాదు, కానీ అసలు నీ వాళ్ళు కాదు, కానీ అపవాదే నీ మీద నిందలు మోపుతున్నాడు అక్కడ. చూసుకో ఒకసారి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.